ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూమి సేకరించి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఎటువంటి నిర్మాణం చేపట్టలేదు. ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం రైతులు వ్యవసాయ భూములతో పాటు ఇళ్ల స్థలాలు కూడా కోల్పోయారు. ఆదిలాబాద్లో నిర్మాణానికి నోచుకోని ఎయిర్ ఫోర్స్ అకాడమీపై స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నిర్మాణానికి 1592 ఎకరాల స్థలాన్ని సేకరించారు అధికారులు. శిక్షణ కేంద్రంలో రన్వే కోసం మరో 1500 ఎకరాల భూమి అవసరం ఉండడంతో సిసిఐ దగ్గరలోని 9, 10, 14 సర్వే నంబర్లలోని సిమెంట్ ఫ్యాక్టరీతో పాటు అసైన్డ్ భూములు, పట్టా భూమిని సేకరించారు. దీంతో జిల్లాలోని అనుకుంట, కచ్కంటి, ఖానాపూర్, తంతోలి గ్రామాలు కనుమరుగు కానున్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో భూమిని సేకరించిన అధికారులు మరో 1500 ఎకరాల స్థలాన్ని సేకరించేందుకు రెడీ అవుతున్నారు. ఖానాపూర్, అనుకుంట, కచ్కంటి, తంతోలి గ్రామాలను వేరొక చోటకు తరలించనున్నారు. కచ్కంటి, తంతోలి, అనుకుంట శివారు ప్రాంతాల్లో భూములు విమానాశ్రయానికి కేటాయించారు అధికారులు. ఇక ఆసిఫాబాద్, కెరామెరీ వాసులు ఖానాపూర్ మీదుగా జిల్లా కేంద్రానికి వస్తారు. అయితే ఈ రోడ్డును కూడా శిక్షణ కేంద్రానికి కేటాయించడంతో 55 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా ఆగిపోతాయంటున్నారు గ్రామస్తులు. రన్వే కోసం సేకరించిన 1500 ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. 12,000 మంది రైతులు రోడ్డున పడ్డారు. ఎయిర్ ఫోర్స్ నిర్మాణం జరుగుతుండడం ఆనందంగా ఉన్నా వ్యవసాయ భూములు కోల్పోవడం బాధగా ఉందంటున్నారు రైతులు. ప్రభుత్వం తమకు మరో చోట భూములు కేటాయించాలంటున్నారు.